హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు బ్యాట్స్ చేసి దొండకాయ వేపుడు చేసి చూపిస్తాను. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకున్నాను. అందులో ఇప్పుడు బ్యాట్స్ చేసేసి అదే ఆయిల్లో కర్రీ చేద్దాం. ఓకేనా? చూడండి, చూడండి ఫ్రెండ్స్, బ్యాట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం దొండకాయ వేపుడు చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నా, 2 స్పూన్ల నువ్వులు వేస్తున్నా, చూడండి నువ్వులన్నీ చిటపటలాడినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఒక్కసారి కలియ తిప్పుదాం. చూడండి ఫ్రెండ్స్, నువ్వులన్నీ చిటపటలాడుతున్నాయి. ఈ టైంలో మాత్రం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మనం ఆనియన్ వేయట్లేదు, దొండకాయ వేస్తున్నాను. ఆనియన్ ఎగ్జిట్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ ఇలా చేస్తేనే బాగుంటుంది. చూడండి, పూర్తిగా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకుందాం. ఫ్లేమ్ పెంచుకోవాలి. ఇప్పటి వరకు సిమ్లో పెట్టి తాలింపు చేసుకున్నాం కదా. ఇప్పుడు హైలో పెట్టుకొని ఒక 2 to 3 minutes ఫ్రై, మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని హెయిర్ టైట్ ఉన్న దాంట్లో పెట్టుకోవాలి, లేదంటే మెత్తబడిపోతాయి. వీటిని నేను అందులో స్టోర్ చేస్తాను. ఓకే, చూడండి, మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇంకా వేగాలి, ఇంకా కొద్దిసేపు అలాగే క్యాప్ పెట్టేసి వేయించుకోవాలి. ఫ్రెండ్స్, 3 minutes అయిపోయింది. ఒకసారి చూద్దాం. చూసారు కదా, మొత్తం రంగు మారిపోయింది, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఇందులో నువ్వులు యాడ్ చేశాను కదా, ఎందుకో దాని గురించి, అది ప్లస్ పాయింట్ ఏంటి చెప్తాను, అయిపోయేలోపైన చెప్తాను. చూడండి, జాగ్రత్త, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఇప్పుడు మనము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసేసి తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు కూడా చూపించిన, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోవడానికి వచ్చింది, కానీ రంగు మాత్రం మారకుండా ఏ విధంగా ఫస్ట్ ఉండేనో అదే విధంగా ఉంది. చూడండి, మీరు కూడా ఇలాగే కావాలనుకుంటే దీన్ని ఉప్పు, నిమ్మకాయ వేసి కలిపి పెట్టుకుంటే ఇలాగుంటుంది. ఓకేనా? చూడండి, పసుపు 2 వేసాను కదా, ఇవి మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేంత వరకు. క్యాప్ పెట్టేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ మనం టమాటా ఇట్లా యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పసుపు కూడా పచ్చివాసన పోయినాయి, ఎక్కడ కూడా మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం టమాటా యాడ్ చేస్తాను. చూడండి, ఒక టమాటా పెద్ద సైజు తీసుకొని కట్ చేసుకున్నాను. ఒకటి సరిపోతుంది, మనం దీన్ని కర్రీ చేయట్లేదు కదా, వేపుడు కాబట్టి ఒకటి సరిపోతుంది. ఇప్పుడు టమాటాలో పైన సాల్ట్ వేస్తున్నాను. 30 seconds ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఉంచుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, టమాటా సాఫ్ట్గా అయిపోయింది. కావాలంటే మిక్సీ తీసి చూపిస్తాను. చూడండి, ఇదిగో పూర దాని నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా అయ్యేంత వరకు ఒక 30 seconds అట్లా ఉంచేస్తే సరిపోతుంది. వేగానే కలిపితే మాత్రం అలా ఉండదు.
చూడండి చూపిస్తా ఎంత సాఫ్ట్గా సపరేట్ అయిపోతుంది. ఇలా అయ్యేంత వరకు మాత్రం టమాటా అలా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను 1/2 స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే ముందు కొంచెం పచ్చిమిర్చి వేసాను. మీరు కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా సరిపోయేంత చూపించాను, మా టేస్ట్కి తగ్గట్టుగా చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే పచ్చిమిర్చితో సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కారం వేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో నేను కారం వేశాను. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేస్తాను. 1 స్పూన్ ధనియాల పొడి ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోండి. ఒక 1 మినిట్ పాటు కారం ధనియాల పొడి దానికి పట్టేంత వరకు మనం కలుపుకొని 1 మినిట్ ఉంచిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. మీరే డైరెక్ట్ చూడొచ్చు. నువ్వులు వేసాను, ఎందుకో చెప్తానని చెప్పిన కదా, అది ఇప్పుడు చెప్తాను వినండి. మన పెద్దవాళ్ళు అయితే 60-70 సంవత్సరాల వరకు కూడా ఏ నొప్పులు లేకుండా ఉంటారు కదా. మనమైతే 25 నుంచి 30కి వచ్చామంటే కథం కాళ్ళు వస్తుంది, వేళ్ళు వస్తుంది అని అంటుంటాం కదా. ఆ విధంగా ఆ నొప్పులు కనుక మనకు ఎముకలు దృఢంగా ఉండడానికి ఈ నువ్వులు ఎంతో పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా నాకు ఈ టిప్ పనిచేస్తుంది అని అనుకుంటే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలిపేసి దింపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసాను, కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాము. అంతే, వేడి వేడిగా దొండకాయ వేపుడు రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.